భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణమునందు అంతర్జాతీయ నృత్య దినోత్సవము పాల్వంచ జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫీడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి జనహిత ఫౌండేషన్ చైర్మన్ బేరా శ్రీలక్ష్మి దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు నాగ సీతారాములు, అరోరా చైర్మన్ తాళ్ళూరి హరిబాబు, పాల్వంచ కళా పరిషత్ చైర్మన్ వేముల కొండలరావు, ఏఎస్ఐ కమల, కస్తూరి, ఎర్రంశెట్టి ముత్తయ్య, నరహరి కుమార్, సందు ప్రభాకర్, జి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులు, కార్యక్రమానికి చేసిన నృత్య కళా బృందాలు అందరికీ కూడా అంతర్జాతీయ నృత్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జనహిత ఫౌండేషన్ అధ్యక్షురాలు సోదరిమణి అందరికీ కూడా కోలాటం శ్రీలక్ష్మి గారిగానే తెలుసు, కానీ బేరా శ్రీలక్ష్మి గారు వాటితో పాటు వారి సభ్యులు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పిసిసి సభ్యులు నాగా సీతారాములు గారు, అలాగే సోదరులు హరిబాబు గారు, నాతో పాటు చేసిన మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎర్రశెట్టి ముత్తయ్య గారు, భద్రం గారు, ఎంత చక్కగా కార్యక్రమం చేయటం ఒక వంతు, దాన్ని వర్ణించి చెప్పటము ప్రేక్షకులకు హత్తుకునే విధంగా చెప్పటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మహోన్నత వ్యక్తి కుమార్ గారు, నిజంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మా కొండరావు గారు, ఆయన ఎప్పుడు కూడా కళలు అంటే ప్రాణం తీసుకునేంత వ్యక్తి, ఆయనకు సాదరంగా స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మరో సోదరిమణి కస్తూరక్క, ఆవిడకు ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారం. ఈ కోలాటం శ్రీలక్ష్మి గారు కోలాటంగా అందరికీ బాగా సుపరిచిత్రాలు. దాంతోపాటు ఇలాంటి ఈవెంట్స్ గతంలో అక్కడ కేఎస్పి రోడ్లో చేసారు ఫస్ట్, తర్వాత పెద్దమ్మగుడి దగ్గర చేశారు, ఇది మూడో దాంతో హ్యాట్రిక్ కొట్టారు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేపట్టడం వారికి అభినందనలు. ఇవే కాకుండా ఈ జనహిత ఫౌండేషన్ తరఫున సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నెలకు 100 రూపాయలు వేసుకొని వాటిని దాతృత్వం కింద ఏదో ఏరియాలో ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని వారికి కొంత ఆర్థిక సహాయం చేయటం వారి దయారుద్ర హృదయానికి నిదర్శనం. ఇటీవల పాల్వంచ మండల పరిధిలోని సారకెల్లు గ్రామం, అక్కడ గొత్తెకోయలు ఉంటారు. ఆ గొత్తెకోయలకు వాళ్ళకి దుస్తుల కోసం 5,000 రూపాయలతో అన్ని బట్టలు, వారికి కిరాణా సామాను ఇవ్వడం జరిగింది. దానికి మేము కూడా వెళ్ళాము. చాలా మంచి కార్యక్రమం అక్కడ చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న జనహిత ఫౌండేషన్ గారికి, అలాగే శ్రీలక్ష్మి గారికి అభినందనలు. ముఖ్యంగా ఈరోజు డ్యాన్స్ దినోత్సవం సందర్భంగా రోజుకు క్షీణిస్తున్న కళలను వెలికి తీసే విధంగా ఈరోజు అంతర్జాతీయంగా కళా దినోత్సవం పేరున నృత్యాలు ఇలాంటి ఈవెంట్స్ ఏర్పాటు చేసి వారిలో నైపుణ్యానికి వెలికి వచ్చేలా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళాకారులకు అన్ని విధాలా సహకరించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పాల్వంచలో కూడా ఇటీవలనే స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు మేమందరం కూడా ఒక ఆడిటోరియం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా ప్రైవేటు వచ్చే సంవత్సరం కల్లా కొండలుగా చెప్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఇలాంటి కార్యక్రమాలు అక్కడే మనం చేసుకోగలం. ఇవన్నీ కూడా మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న